మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% VAతో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి చేశారు. చిన్నారికి కాలేయ మార్పిడి చేసిన ఉస్మానియా వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసి ఓ చిన్నారికి సరికొత్త జీవితాన్ని అందించారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన 18 నెలల ఇర్ఫాన్ తరచూ నీరసంగా ఉండటం, ఎక్కువగా ఆకలితో ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. చిన్నారికి వైద్య పరీక్షలు చేసిన ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం వైద్యులు బాబుకి అత్యంత అరుదైన గ్లైకోజన్ స్టోరేజ్ టైప్ 3 సమస్య ఉందని గుర్తించారు. తండ్రి నుంచి కాలేయాన్ని సేకరించి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో దాదాపు 14 గంటలు శ్రమించి బాబుకి 240 గ్రాముల లివర్ని అమర్చారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ మదర్ ఏమంటదంటే, సరే బాబు ఎప్పుడు చూసినా ఆకలిని తినేస్తా ఉన్నాడు, ఫుడ్ పెట్టకపోతే చాలా డల్ అయిపోయి ఇట్లా స్లీపీ అయిపోయి కోమాలకు వెళ్ళిపోతున్నాడు అని అంటది. 4 అడుగులు కూడా వేయంగానే వీక్ అయిపోయి కూర్చుండిపోతున్నాడు. మేము ఆ రిపోర్ట్స్ అన్ని రివ్యూ చేసిన తర్వాత ఏంటంటే, చిన్నపిల్లోని అయినా కానీ అతని కొలెస్ట్రాల్ 1200, ట్రైగ్లిజరైడ్ 787 ఉంది. చిన్నపిల్లలకి అంత ఉందంటే వి సస్పెక్ట్. షుగర్ తక్కువ ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్యూజువల్గా ఉంటే జనరల్గా వి సస్పెక్ట్ గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ అని. దాంట్లో 8 రకాలు ఉంటాయి. నార్మల్గా మనం తిన్న ఆహారము లివర్లో గ్లైకోజన్ అని ఒక స్టోరేజ్ లాగా, రిజర్వ్ కెపాసిటీ లాగా ఉంటుంది అనమాట. ఈ గ్లైకోజన్ వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఈ గ్లైకోజన్ లివర్లో ఏదైతే డిపాజిట్ అయ్యి స్పేర్గా ఉందో అది బ్రేక్ అయ్యి బాడీకి అవసరం ఉన్నప్పుడు అది షుగర్ రిలీజ్ చేస్తుంది. సో ఈ బాబులో ఒక పెక్యులర్ జెనెటిక్ డిఫెక్ట్ ఇన్ ద లివర్ ఏంటంటే, గ్లైకోజన్ అక్యుములేట్ అవుతుంది లివర్లో, కానీ వాడికి అవసరమైనప్పుడు ఆ రిజర్వ్ ఉన్న ఎనర్జీని మళ్ళీ రిలీజ్ చేయలేకపోతుంది, బ్రేక్ డౌన్ అవ్వట్లేదు. సో డీ బ్రాంచింగ్ ఎంజైమ్ డిఫెక్ట్ అంటాము దీన్ని మెడికల్ భాషలో. టైప్ 3 గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ లేదా 4B స్కోరీ డిసీజ్ అని అంటాము. ప్రాణాంతకమైన గ్లైకోజన్ గ్లూకోజ్ టైప్ 3 వ్యాధి నుంచి శస్త్రచికిత్స ద్వారా మహమ్మద్ ఇర్ఫాన్ ని కాపాడుకోగలిగామని ఉస్మానియా ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో సుమారు 50 లక్షల ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా అందించామన్నారు. దీనికి ఒక్క ఎంజైమే డిఫెక్ట్ ఉంది, మిగతా అన్ని లివర్ ఫంక్షన్ నార్మల్ ఉన్నాయి కదా, ఆ ఎంజైమే సప్లిమెంట్ చేస్తే సరిపోతుంది కదా అని. అది కరెక్టే, కానీ చెప్పడానికి అంత ఈజీ కాదు. అది మన ఇండియాలో తయారు కావట్లేదు. అది మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే కనీసం ఒక సంవత్సరానికి 60 లక్షలు అవుతుంది. మేము ఆల్రెడీ ఉస్మానియాలో చిన్నపిల్లలకి వేరియస్ డిసీజెస్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. వై కాంట్ వి ట్రై దిస్ పేషెంట్? ఈ బాబుకి ఏంటంటే జస్ట్ రెగ్యులర్ లాగా ఇట్లా ఫాదర్ నుంచి తీసి ఈయనకు పెట్టేటట్టు అంత సింపుల్గా ఉండదు లివర్ ట్రాన్స్ప్లాంట్. వాళ్ళ ఫాదర్ ముందుకు వచ్చిండు, ఆయన లివర్ టెస్ట్లు అన్నీ చేస్తే బాగానే ఉంటాయి. ఆయన నుంచి 220 గ్రామ్స్ తీసుకొని బాబుకు పాడైన ఆ డిఫెక్ట్ ఉన్న లివర్ అంతా తీసేసి కొత్త ఇది పెట్టినాం అనమాట. మెయిన్ ఛాలెంజెస్ మెటబాలిక్ ఛాలెంజెస్. సో మెటబాలిక్ ఫంక్షన్స్ అంతా స్లోగా రికవర్ అవుతున్నాయి. ఈవెన్ ఇండియా మొత్తంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు వెంచర్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్. ఆరోగ్యశ్రీలో హెల్ప్ చేసింది. వీ డిడ్ ఇట్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ హిమ్.